హలో నమస్తే వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ధనుర్మాసం 7వ పాసురం. కీసు కీసెండ్రింగుమ్ ஆனை சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பெய்ப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக் கைபேர்த்து வாசனரும் குழலாட்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோரெம்பாவாய். కీసెండ్రం ఆనై చాత్తన్. భారద్వాజ పక్షులు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి ఆ మాటలు నీకు వినిపించటం లేదా? పెయ్పెണ്ണే నిద్ర లేవమ్మా, ఇంకా ఇంట్లో కాసుం పిరప్పం కలగలప్ప కైపేర్త్. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు లేచి ఉండుంటారు కదా, నీకు బయట ఉన్న భారద్వాజ పక్షుల మాటలు వినిపించకపోయినా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు పొద్దున్నే లేచి వాళ్ళు మెడలో ధరించినటువంటి కాసుమాలలు, తర్వాత ఆణిమాలలు, ఈ మాలలన్నీ ఒకదానికొకటి తగులుతూ శబ్దాలు చేస్తూ ఉన్నాయి కదా, ఆ శబ్దాలు వినిపించలేదా? పోనీ అది కూడా వినిపించలేదు అంటే ఆర్చియర్ అక్కడ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు మత్తినాల్ ఓసై పడుత తైరరవం కేటియలయో, పొద్దున్నే లేచి యాదవ స్త్రీలు ఏం చేస్తారు, కుండని పెట్టుకొని కుండలో కవ్వంతో చేస్తున్నారు, చిలుకుతున్నారు. ఆ కవ్వం చేస్తున్నటువంటి శబ్దం నీకు వినిపించట్లేదా? నాయక్క పెణ్ పిళ్ళాయ్, నువ్వు ఎలాంటి స్త్రీవి? మాకు నాయకురాలివి నువ్వు. ఆ స్త్రీలు ఎలా ఉన్నారు? ఇంట్లో ఉన్న స్త్రీలు వాళ్ళ తల నిండా మంచి వాసన కలిగినటువంటి పూలను పెట్టుకొని ఉన్నారు. ఆ వాసనకైనా నువ్వు నిద్ర లేవాలి కదా, ఆ కవ్వపు శబ్దానికైనా నువ్వు నిద్ర లేవాలి కదా. వాళ్ళు వేసుకున్నటువంటి ఆభరణాలు మోత అటు ఇటు నడుస్తూ ఉన్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు వస్తున్నటువంటి ఆ మోతకైనా లేవాలి కదమ్మా నువ్వు. లేచి నారాయణ్ణి కీర్తించడానికి రా తల్లి, నువ్వు మా నాయకురాలివి, నువ్వు రామ్మా అని పిలుస్తోంది లోపల ఉన్న అమ్మాయిని. ఇక్కడ చెప్పినటువంటి ఆళ్వార్ పేరు మన కులశేఖర ఆళ్వార్. ఈయన గురించి చెప్పుకుందాం.